షలోమ్ సబ్బాత్ షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, ఎంతో సంతోషం ఈ సబ్బాత్ దినమున ఆయన సన్నిధిలో మనం ఉదయకాల సమయంలోనే ఆయన సన్నిధిని స్తుతించి ఆరాధించి ఇచ్చాడు. రాత్రికాల సమయంలో కూడా శ్రేష్టమైన ఉపదేశం మనం విన్నాము. మరియు పస్కాకు సిద్ధపడుతున్నాం. మనం పస్కాకు మన పండుగ మనకి సమీపముగా ఉంది కాబట్టి పస్కా పండుగకు సిద్ధపడుతున్నాం. ఇంకొక 7 రోజులు మాత్రమే, ఇంకో వారం రోజులు మాత్రమే ఉంది. కాబట్టి ఆ పరమ తండ్రి యొక్క వాక్యమును అనుదినము కూడా మనం భుజిస్తూ సేవిస్తూ అనుదినము ఆత్మీయంగా బలపడుతున్నాం కదా బిడ్డలారా. మరొకసారి ఈ దినం కూడా అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగం మనం చూసుకుంటుంటే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఆయనకు శ్రేష్టమైన మాట రాయించి పెడుతూ వచ్చాడు. 20వ వచనములో ఎలోహిం రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. అవును ప్రియులారా, పరమ తండ్రి యొక్క రాజ్యము మాటలతో కాదు శక్తితో నింపబడింది. పరిశుద్ధాత్మేంద్రుని శక్తితో నింపబడింది. పరిశుద్ధాత్మేంద్రుని ఆనందంతో నింపబడింది. కాబట్టి ఎలోహిం రాజ్యము భోజనము పానము కాదు, కానీ పరిశుద్ధాత్మేంద్రుని ఆనందమైనది అని అంటాడు భక్తుడు. కాబట్టి అందుకే మనం ఈ లోకంలో ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామని ఆలోచించొద్దట. యాశ్వామిశేఖుడు అంటాడు. కాబట్టి ఏమి తిందుమా అని ఈ లోక సంబంధమైన వాటి గురించి, ఇహ సంబంధమైన గురించి మీరు ఆలోచించకండి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి. కాబట్టి ఆయన రాజ్యాన్ని మనం వెతికితే ఆ రాజ్యంలో మనము నిరంతరం ఆయనతో కలిసి ఉండబోతున్నాం, సంతోషంతో ఉండబోతున్నాం, ఆనందంతో ఉండబోతున్నాం. కాబట్టి ఎలోహిం రాజ్యము మహామహిమతో నింపబడినది. ఎలోహిం రాజ్యము మహా సంతోషంతో నింపబడినది. ఎలోహిం రాజ్యము మహా ఆయన తేజస్సుతో నింపబడి ఉంటుంది. కాబట్టి ఎలోహిం రాజ్యములో మళ్ళా తిరిగి మనం పస్కా పండుగను ఆచరించబోతున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనంలో మళ్ళీ ఆయన రాజ్యంలో కొత్తదిగా త్రాగు దినం వరకు ఇక దీన్ని ముట్టను అంటాడు. ప్రియులారా, యాశ్వామిస్య శరీరం అనే రొట్టెను, యాశ్వామిస్య రక్తమైన ద్రాక్షరసమును మళ్ళీ తిరిగి ఎలోహిం రాజ్యంలో మనము తీసుకోబోతున్నాం. కాబట్టి ఈ భూమి మీద యాశ్వామిస్య శరీరము అనే రొట్టెని ద్రాక్షరసమును మనం తీసుకుంటున్నాము అంటే ఆయన రాజ్యం కొరకు సిద్ధపడుతుంటున్నాం. కాబట్టి ఆ రాజ్యములో ఆయన నిరంతరము ఆయన మనకు ప్రధాన యాజకుడిగా ఉండి మనకు ఉపదేశించబోతున్నాడు. మనకు ఆయన రొట్టె ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఆ రాజ్యము శక్తితో నింపబడి ఉన్నది. అక్కడ అన్యాయం ఉండదు. అక్కడ ఏమాత్రము కూడా మనకు రోగం ఉండదు, బలహీనత ఉండదు. ఈ లోకంలో ఉన్న కూడా అక్కడ ఉండదు సుమా. ఆయన రాజ్యం ప్రత్యేకమైనది. ఎందుకంటే ఆయన చేత స్థాపించబడిపోతున్న రాజ్యంలో అక్కడ సాతాను ఉండడు, అపవాది ఉండడు. అపవాది అక్కడ ఏమాత్రం ఉండడానికి అవకాశం లేదు సుమా. ఎందుకంటే అపవాదిని 1000 సంవత్సరాల పరమతాన్ని బంధిస్తాడు. కాబట్టి ఎలోహిం రాజ్యము మహా వెలుగుతో ఉండబోతుంది, మహా తేజస్తో ఉండబోతుంది. దాని కొరకు మనం సిద్ధపడదాం. అటు విధంగా పరిశుద్ధాత్మ తండ్రి ఆయన రాజ్యం కొరకు మనం సిద్ధపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున మా తండ్రి, సర్వోన్నతుడ జీవాధిపతి యెహోషువ మెస్సియా, మీ రాజ్యం మహాశక్తితో నింపబడి ఉన్నదని, ఆనందంతో నింపబడి ఉన్నదని, సంతోషంతో నింపబడి ఉన్న శ్రమించినారు. ఆ రాజ్యం కొరకు మేము సిద్ధపడకు సాయం చేయమని ప్రార్థిస్తూ మారుషకుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి అయిన యెహోషువ మెస్సియా కృపా కనికరము నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.